నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు మనకి ఏదైనా చదువుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే అండి, ఏదైనా తెలుసుకోవాలనుకున్నాడు బేసిక్‌గా ఒక డౌట్ వస్తుంది. డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం సాధారణంగా చేసే పనేంటంటే, ఆ డౌట్‌ని పక్కవాడికి చెప్పి, "ఏవండీ నాకు ఈ డౌట్ ఉంది. ఏం చేయమంటారు?" అని అడుగుతాం. ఆయన దానికి ఏదో సమాధానమో ఏదో చెబుతాడు. అయిపోయింది అక్కడికి. అంటే ఏమైంది? ఒక ప్రశ్న పుట్టింది. ఆ పుట్టిన ప్రశ్న మీరు పక్కవాడికి చెప్పేశారు. అంతే కదా! అంతే అంతే. అవునండి. అలా చెప్పకుండా, అలా చెప్పకుండా మనకేం చెబుతున్నారంటే, ఆ ప్రశ్న నీలోనే పెట్టుకో. పక్కవాడికి చెప్పకు. నీలోనే పెట్టుకో. అప్పుడేమవుతుంది? ఆ ప్రశ్న మీద మన మనసు ఒక చిన్న సైజ్ ఎక్సర్‌సైజ్ చేస్తుంది. చేసినప్పుడు సారీ. చేసినప్పుడు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడేం చేసాం మనం? ప్రశ్న పుట్టింది. ప్రశ్న పుట్టంగానే మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి పక్కవాడికి చెప్పేయటం. వాడేం చెప్తే అది వినటం. అంటే నాలాంటి వాడికి తెలిసి తెలియని వాడికి. మీలోనే పెట్టేసుకోండి ప్రశ్న. ఇది రెండో పద్ధతి. సరే రెండో పద్ధతి పట్టుకున్నాం. ఈ రెండో పద్ధతిలో ఏం జరుగుతుంది అంటే మళ్ళీ రెండే జరుగుతాయి. ఒకటి మీరు ఆలోచించగా, ఆలోచించగా మీకో సమాధానం దొరుకుతుంది. సమాధానం దొరికిందా? ప్రశ్న అయిపోయింది. సమాధానం దొరకలేదు. అప్పుడు మీకే ఒక డౌట్ వస్తుంది. అసలు నా ప్రశ్న కరెక్టేనా? ఈ ప్రశ్నలో ఏమన్నా దోషం ఉందా? అసలు ఈ ప్రశ్న అవసరమా కాదా? సరే అవసరము. కనుక ఈ ప్రశ్న ఇలా కాకుండా ఇంకోలా అడిగితే ఎట్లా ఉంటుంది? అని మీరే మీ ప్రశ్నని మీరు రిఫైన్ చేసుకుంటారు. రిఫైన్ చేసినప్పుడు ఏమవుతుంది? మరొక లోతైన ప్రశ్న పుడుతుంది. ఈ పాత ప్రశ్న పోతుంది. ఈ పాత ప్రశ్న పోయి దాని స్థానంలో కొత్త ప్రశ్న వస్తుంది. అది కొంచెం లోతైన ప్రశ్న అవుతుంది. ఇది కూడా మళ్ళీ సేమ్ ఎక్సర్సైజ్. పక్కవాడికి చెప్పేసి అయిపోతుంది. పక్కవాడికి చెప్పదు. మన దగ్గర అడ్డు పెట్టుకుంటే మళ్ళీ దాని మీద డ్రిల్లింగ్ జరుగుతుంది. ఇది ఇక్కడ సమాధానం దొరుకుతుంది. లేదా మరింత రిఫైన్ అయిన ప్రశ్న పుడుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడే మీరే మీరే గమనించండి. ఇక్కడ కాసేపు అన్నం అనంగానే మనం తినేది కదా అన్న సమాధానం వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడుకున్న మాటల్లో కాదండి ఏదైనా అనుభవించేదంతా అన్నమే కదా అని ఒక కంక్లూజన్కి వచ్చారు పుణ్యడంగా. నేను విన్నంత మటుకు మీ మాటలు. మరి మొదటి సమాధానానికి రెండో సమాధానానికి తేడా ఉందా లేదా? మరి మొదటి మీలో పుట్టిన ప్రశ్నకి దాన్ని రిఫైన్ అయిన ప్రశ్నకి ఆన్సర్ లో డిఫరెన్స్ ఉందా లేదా? ఇంతే. ఉందండి. కనుక సమాధానం అడగకపోతే సమస్య మనకే పరిష్కారం అయిపోతుంటుంది. ఇది ప్రశ్న సమాధానం యొక్క లింకు. కనుక మనకి ఏమైనా ఒక ప్రశ్న పుడితే వెంటనే పనిచేసుకోకూడదు. మనం దాని మీద చింతన చేస్తే అది ప్రశ్నకి సమాధానం అన్నా దొరుకుతుంది. లేదా ఆ ప్రశ్నపై దాని స్థానంలో రిఫైన్డ్ ప్రశ్న వస్తుంది. ఈ ఎక్సర్సైజ్ తిరగ్గా తిరగ్గా అల్టిమేట్ గా మనకి మనమే పరిష్కారం తెచ్చుకోగలుగుతాము. ఇది నిజం చెప్పాలంటే భృగువల్లిలో మనకి చెప్పిన పాఠం. భృగువల్లిలో మనకి చెప్పినటువంటి పాఠం ఇదే. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సరే వెళ్లే ముందు మనం భృగువల్లిలోకి వెళ్లే ముందు సంశయాలు ఏమేమి ఉన్నాయి ముందు అడిగేయండి అమ్మా. మీ ప్రశ్నలను అడిగేస్తే నేను తర్వాత సమాధానం నాకు తెలిస్తే చెబుతా. మీ ప్రశ్నలన్నీ ముందు అడిగేయండి, తర్వాత సమాధానాలు. కోశం అంటే ఏంటి? అన్నమయ కోశం అంటే శరీరమేనా? ఇంకా ఇంకా అయిపోయింది. ఒక ప్రశ్న. నా ప్రశ్న నేను వాట్సాప్ లో పెట్టాను. ఒకసారి సాంఖ్యలో చెప్పమ్మా. సాంఖ్యలో మన అది అనుకున్నాం, అది భృగువల్లిలో మనహ కింద కాదు, బుద్ధి అని మనహ అంటున్నారు.
సో దానికి దీనికి రిలేషన్షిప్ ఉందా, లేకపోతే ఇవి రెండు డిఫరెంట్ పద్ధతిల్లో ఆలోచిస్తున్నాము? నాకు అర్థం కాలేమ్మా ప్రశ్న. ఇది సాంఖ్యలో మనః ఇంద్రియం అన్నాం, ఉమ్. కానీ తైత్రీయ ఉపనిషత్తులో మనః అంటే బుద్ధి అంటున్నారు. సో సరే, సాంఖ్యకారికల్లోనే బుద్ధి ఉందా లేదా? మహత్ అని ఉంది మహత్ బుద్ధి అహంకారం కూడా ఉందా లేదా? ఉంది మనస్సు ఉందా లేదా? ఉంది. ఈ మూడిటి కలిపి ఏదో పేరు పెట్టినట్టున్నారు. మనస్సు, అహంకారం, బుద్ధీంద్రియాలు. అంతఃకరణ్ ఈ మూడిటి కలిపి ఏదో పేరు పెట్టినట్టున్నారు అంటున్నా. అంతఃకరణం. బుద్ధీంద్రియాలు. అంతఃకరణము కదా, ఉమ్. అంతే కదండి. ఇప్పుడు అది అక్కడ పెట్టండి. ఇప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడ ఏం కావాలి చెప్పండి. అదే నేను అడిగాను. సో అది మూడు కలిపి మన అంతఃకరణ అనుకుంటాం, అందుకే అది ఆల్టర్నేటివ్ గా అది సేమ్ వర్డ్స్ వాడచ్చా అంటున్నారా మీరు? మారచ్చని కాదు, వాటి ఫంక్షన్స్ అయితే డిఫరెంట్. కాకపోతే ఈ మనసు చేసే వ్యవహారం అంతా ఫైనల్ గా డిసైడ్ చేసింది ఏమిటి? బుద్ధి. అదే చెప్పాడు ఇక్కడ. బుద్ధి అండి. ఓహో, ఓకే ఓకే. అది జంపింగ్, జ్ఞానం కోతి లాగా జంపింగ్. జ్ఞానం ఓకే, కూడా అన్నం అన్నారు మహోదయ. మరి అవునమ్మా, తినేదంతా అన్నము. ఉమ్. దట్ విచ్ యు అబ్జార్బ్. అంతే కదా. తీసుకునేది, ఆ, చదువుకునేది. అది దాని చేత అన్నము అన్నది మనం మేసేది కాదు, అదొకటే కాదు. అప్పుడు అన్నం అంటే బియ్యం అని మీరు అంటారు, ఉత్తరాంధ్రకు పోతే గోధువులు అంటారు, ఆవు దగ్గరికి పోతే గడ్డి అంటుంది, ఇంకోళ్ళ దగ్గర పోతే ఇంకోటి అంటారు. ఏమిటి ఏది అన్నం అంటే ఆ జీవి స్వీకరించే ప్రతిది అన్నమే. సరే, అండ్ భృగువల్లిలో మన సాంఖ్యలో చదివిన పురుష అది ఎక్కడ వస్తుంది? ఆత్మ, అదే ఆనందమయ కోశం లాగా ఉంటుందా? అంటే ఈ రెండు పిక్చర్స్ కాంట్రడిక్టరీ ఉన్నాయా, లేకపోతే అది దానికి సిమిలారిటీ ఉందా? మన సాంఖ్యలో చదివింది దీనికి ఎలా అదే రిలేట్ చేయగలం? మీరే చెప్పండి. అదే మీరు ఆ- అమ్మా ప్రీతి గారు, చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై అప్రిసియేషన్స్ టు యూ, నెంబర్ 1. అదేంటండి? ఎందుకంటే మీరు దీన్ని కోరిలేట్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దట్ ఈస్ వండర్ఫుల్, నెంబర్ 1. ఇప్పుడు సాంఖ్యకి వెళ్దాం కాసేపు. ఏం చెప్పాడు లిస్ట్ పైనుంచి కింద బొమ్మ వేసేయండి ఒకసారి. పురుష వేసేయండి, బొమ్మ వేసి. పురుష, ప్రకృతి, మహత్, బుద్ధి, సేమ్ అది అహంకారం, తర్వాత కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, మనః, తన్మాత్రలు. తన్మాత్ర నుంచి మహాభూతాన్ని. ఆపండి. ఈ మహాభూతాలు అంటే పృథ్వీ అపస్తేజో వాయురాకాశతే కదా. అవునండి. దాని నుంచే కదా ఈ శరీరం అవన్నీ పుట్టే. అవును. స్థూల శరీరం ఇక్కడే కదా కనపడింది. అవును. ఇది ఎట్లా బతుకుతుంది స్థూల శరీరం? అన్నంతోనే అంతే బతుకుతుంది. కదమ్మా, అంతే కదా, అంతేనా కాదా? అంతే అండి ఇది. అంటే ఇది అన్నమయ శరీరమేనా కాదా? అదే, సో మహాభూతాన్ని అన్నం కింద లెక్క చేసుకోవచ్చు. ఇప్పుడు మడత వేయండి, పైకి మడతలు వేసుకుంటూ పోదాం పైకి. సరే, చివరిని ఏం కర్మేంద్రియ, మిగిలింది? తర్వాత అది తన్మాత్ర, ప్రాణమయ. ప్రాణమయ. అంటే కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు వీటన్నిటితో కలిసి ఉన్న ప్రాణమయ శరీరం. తర్వాత మనస్సు. జ్ఞాన
మనోమయ మనస్సు. కోశం. ఉమ్. అక్కడ దాకా పైకి మడత విజ్ఞానమయ వేసేయండి. మనమయ విజ్ఞానమయ. మనోమయ ఆహా, తర్వాత మన విజ్ఞానమయ. బయట నుంచి. సరే సరే సరే, ఓకే. అన్నమయ, ప్రాణమయ, మనోమయ. పైకి మడత ఉమ్. వేయండి. ఉమ్. బుద్ధే కదా డిసైడ్ ఉమ్. చేస్తుంది, నేను ఫలానా వాడు ఆ, ఫలానా ఇవన్నీ. ఆ, ఈ విజ్ఞానమయ కోశం అందామా? ఆ, మడత వేయండి. ఆ. మడత తర్వాత వేయండి. అది ఆ మనోమయ కోశం తర్వాత మనోమయ ప్రాణమయ విజ్ఞానం, విజ్ఞానమయ తర్వాత విజ్ఞానమయ, ఆనందమయ కోశం, ఆనందమయ కోశమే. ఆనందమయ కోశం అంటే ఏంటంటే ఆ పురుషుడిని కవర్ చేస్తున్నది ఏమిటి? పురుష. ఉమ్. అవ్యక్తం దగ్గర ఆగాం. ఉమ్. చాలా బాగా చెప్పారు గురుగారు. మీరు అడిగారు. ఎవరైనా వచ్చారా? ఎవరైనా వచ్చారా? పేరేంటి అడగండి. చాలా బాగా చెప్పారు, ధన్యవాద. పక్కలో. ఆ, నేను చెప్పలేదమ్మా, మీరు కనుక్కున్నారు. అదే గురు మహత్వం. కనుక మీరే చింతన చేస్తేనే కదా దొరికింది మీకు ఇది. ఉమ్. మైనర్ మాడిఫికేషన్స్ ఉండొచ్చు, ఇది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ కాకపోవచ్చు నేను చెప్పింది, కానీ దిస్ ఈజ్ హౌ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. ఉమ్. ఉమ్. ఇప్పుడు యోగ సూత్రాలు చదవలేదు మీరు, ఇంకా చదవలేదు కదా. ఉహు, చదవలేదు. ఇప్పుడు జీవుడు అంటే జీవాత్మ వరకు ప్రీతి గారి పురుషుడు వేరు, అనంతకృష్ణ పురుషుడు వేరు, ప్రసాద్ గారి పురుషుడు వేరు అనే కదా మన స్టేజ్ లో ఉన్నాం. ఉమ్. దాని నెక్స్ట్ స్టేజ్ లో ప్రీతి గారు, అనంతకృష్ణ గారు, ప్రసాద్ గారు అందరూ కలిసి మరొక తత్వానికి వెళ్తాం. దాని పేరు ఈశ్వర తత్వము అంటాం. ఉమ్. ఈ ఆనందమయ కోశము తర్వాత అది. ఓకే ఏమండి, ఇది ఓకేనా? ఉమ్. అది ఓకే అండి, బాగా అర్థమైందండి. చాలా బాగా చెప్పారు. నేను చెప్పగలిగా అయితే. మనం ఫస్ట్ చదువుకుంది ఏంటంటే శిక్షావల్లి కదా. అవునండి. శిక్షావల్లిలో స్టూడెంట్ యొక్క టాలెంట్ ఏమిటి? బిగ్ జీరో. ఎంట్రీ పాయింట్ లో బిగ్ జీరో, అంతే కదండి. 8 ఏళ్ల వయసులో వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చి గురువు దగ్గర వదిలేశారు వాడిని. అవును సార్. అవునా కదా? అవునండి. ఆయన పాపం శిక్షాం వ్యాఖ్యాస్యామ వర్ణస్వర అని చెప్పి మాత్ర బలం సామ సంతాన అని మొత్తం ఏబిసిడి దగ్గర నుంచి నేర్పించాడు పాపం ఆ గురువు. నేర్పించి వరకు ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే, ఇగో ఏష అనుశాసనం ఏతదుపదేశ అని వాడు మొత్తం తయారు చేసి థియరీ అయిపోయింది నాయన, ప్రాక్టికల్ లైఫ్ లో నీకు వస్తే సమస్యలు వస్తే ఇట్లా సాల్వ్ చేసుకో, నీకు డౌట్ వస్తే ఇగో ఫలానా వాడు ఎట్లా ఆలోచిస్తాడు అట చెయ్యి, నీకు నువ్వు చేసేటప్పుడు అనుమానం వస్తే వాడు చేసినట్టుగా చెయ్యి అనేవో వివరాలు చెప్పి బయటికి తోశాడు. అయిన తర్వాత వాడు తత్వచింతన చేశాడు. చేస్తున్నప్పుడు ఏమైంది అంటే, అసలు ఈ పరబ్రహ్మం అనగా ఏమి అని పట్టుకున్నాడు. పట్టుకుంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని తెలిసింది. ఇది పరమాత్మ యొక్క స్వరూపము. ఇది మనకి బ్రహ్మానందవల్లి అని దీని పై వల్లిలో అంటే శిక్షావల్లికి భృగువల్లికి మధ్యలో ఉన్న వల్లిలో చెప్తాడు. అది మనకి సిలబస్ లో లేదు. అక్కడ ఈ అన్నం అంటే ఏమిటి, మనస్సు అంటే ఇక్కడ థీరీ చెప్పాడండి. అన్నం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమి, ప్రాణం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి అని వరుసగా అక్కడ చెప్పుకొస్తాడు మనకి. ఆ ఆనందం వరకు చెప్తాడు అక్కడ. ఆనందం వరకు మనకి అక్కడ చెప్పబడుతుంది. ఎక్కడ? దీని ముందు వలిలో. దీని ముందు వలిలో అవన్నీ చెప్పిన తర్వాత అక్కడి నుంచి మనకి ఆ వివరాలన్నీ చెబుతాడు. అక్కడ ఏమిటి, ఎట్లా ఎట్లా వచ్చింది, ఏమిటి వచ్చింది, ఫలానా 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 అని. అంటే
తస్మాత్ వా ఏ తస్మాన్ మనోమయ అట్లా ఏ సేనేష పురుష తస్య పురుషత్వ శ్రద్ధైవ శిరః వృతం దక్షిణ పక్ష సత్యముత్తర పక్ష ఉత్తర పక్ష యోగ ఆత్మా మహః పుచ్చం ప్రతిష్ట ఏష శ్లోకో భవతి. ఇట్లా మనకి అక్కడ అన్నమయం అంటే ఏమిటి, అన్నం అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, ప్రాణం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి, ఆనందం అయితే ఏమిటి అనే విషయాలన్నీ మనకి అక్కడ వివరంగా చెబుతాడు. ఏది ఆత్మ, ఏది ఈ కుడి రెక్క, ఏది ఎడమ రెక్క, వగైరా వగైరా. ఈ చెప్పినవన్నీ కూడా పట్టుకుని అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చాం భృగువల్లిలోకి. ఈ భృగువల్లిలోకి వచ్చినప్పుడు ఈ భృగువల్లి అసలు అక్కడ ఆనందాన్ని చెప్తాడు. మళ్ళీ ఆనందం చెప్పినప్పుడు ఏం చెప్తాడు, మీకు అనవసరం. ఆనందం చెప్తాడు ఏమనంటే ఏ ఆనందం ఎట్లా ఉంటుంది అనే విషయం గురించి, ఆనందాల గురించి చెప్పుకుంటూ, ఆనందాల్లో కూడా అనేక రకాలైన ఆనందాల్ని ఓ చెబుతాడు. చెప్పి రకరకాలు ఏ ఏ శతం మానుషానంద, మానుషానందం అంటే ఏమిటో చెబుతాడు. అసలు మానుషానందం ఏంటంటే చెప్పాడు, విన్నారండి ఎప్పుడైనా? సైషా ఆనందస్య మీమాంసా భవతి. ఇప్పుడు ఒక చిన్న సైజు ఊహించుకోండి మీరు. ఇప్పుడు నేను చెప్పబోయేది సరదాగా ఊహించుకోండి. మానుషానందము, ఒక మానుషానందం అంటే ఏమిటో చెప్తున్నాడు. ఏమిటా? ఒక యువాస్యాత్, ఒక యువకుడు ఉన్నాడు అనుకోవయ్యా. అంటే చాలా ఎలాంటి వాడుట? సాధు యువా, అంటే చాలా చక్కటి కార్యక్రమాలని కార్యాలను ఆచరించేవాడైనటువంటి సత్పురుషుడైనటువంటి వేదాధ్యయన తత్పరుడైనటువంటి పరిపాలన అవి బాగా చేయగలిగినటువంటి సర్వాంగములు దృఢముగా ఉన్నటువంటి బలిష్ఠుడైనటువంటి ఇంత వ్యవహారం ఒక యువకుడికి చెప్పారు. వీడేం చెయ్యాలట అంటే సదాచారము, సచ్చీలుడు, సత్కులంలో పుట్టినవాడు, వేదాధ్యయన సంపన్నుడు, బ్రహ్మచారులకు సదాచారణ పని శిక్షణ చుట్లో అత్యంత నేర్పరి అయి దృఢ శరీరైనటువంటి వీడికి సర్వధన పరిపూర్ణుడుగా, అంటే ఈ భూమండలం మీద ఉన్న సమస్తమైనటువంటి ధనమునకు అధికారి అయి ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడు అని అనుకోండి. అలా ఎవరైనా ఉండే అవకాశం ఉందో మనకి తెలిసేదే లేదు, నాకు తెలిసి లేదు. కొని ఉన్నాడు అని ఒక ఊహ చెయ్యండి. వాడికి ఒక ఆనందం కలుగుతుంది కదా ఆ స్థితి వచ్చినందుకు. ఇగో దానిని మానుషానందము అన్నాడు. కనుక మనం మానుషానందం స్థాయికే చేరము. ఇగో దీనికి, ఇలాంటి మానుషానందానికి, మానుషానందానికి 100 రెట్లు ఉంటే దాన్ని మనుష్య గంధర్వానందము అన్నారు. దానికి 100 రెట్లయితే, ఈ 100 రెట్లయితే దేవగంధర్వానందము అన్నారు. ఈ దేవగంధర్వానందాలు 100 కలిస్తే ఏమండి దానిని పితృలోకంలో ఆనందం అన్నారు. అది కలిస్తే దేవానందం అన్నారు. ఇలా వెళ్ళగా బ్రహ్మానందాన్ని దగ్గరికి వస్తాడు. ఇగో అది బ్రహ్మానందము అని డెఫినేషన్ ఇస్తాడు అక్కడ. కనుక ఈ బ్రహ్మానంద స్థితి తెలియడానికి ఏమిటంటే ఇగో ఈ కోశాలన్నీ దాటి రావాలి అనే విషయాన్ని మనకి ఇక్కడి నుంచి ఆనందం అక్కడ భృగువల్లి ఆనందం వల్ల అయిపోతుంది. ఇక భృగువల్లిలోకి వచ్చినప్పుడు దాని యొక్క అక్కడ థియరిటికల్ నాలెడ్జ్, ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్కి చెప్తున్నాడు. మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు ప్రీతి గారికి ఒక ప్రశ్న పుట్టింది. ఆవిడ నన్ను అడిగారు, నేనేం చెప్పా?
నాకు తెలియదమ్మా, మీరే ఆలోచించుకోండి అన్నాడు. సరే, మనం టు సేవ్ టైం మనం చెప్పేసుకున్నాం, అది వేరే విషయం. కానీ ఆవిడ చింతన చేస్తుంటే ఆవిడ కూడా తగిలేదు. ఎందుకంటే మా ఏమిటిది, మనస్సు ఇక్కడ ఒకటి ఉంది కదా, ఈ భూతాలే కదా, ఇది అన్నమయమే అనుకోవచ్చు కదా. మరి బహుశా ఆవిడ ఇంకొక రోజు ఆలోచించుంటే ఆవిడకి వచ్చేస్తుంది. ఆవిడకే కదా, ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే మనం దాని మీద ఫోకస్ పెట్టాం. మరి ఇన్నాళ్ళు ఎందుకు అర్థం కాలేదండి మాకు? ఫోకస్ పెట్టలేదు కాబట్టి. కనుక దాని మీద ఫోకస్ పెట్టడానికి ఏం చెప్పారంటే చింతన అన్నారు. అసలు ఫోకస్ ఎందుకు పెట్టారండి మీరు? ఎందుకు పెట్టాల్సి వచ్చిందండి అంటే, ఆ విషయం విన్నాం కదండి బాబు, మీరు చెబుతుంటే అన్నాం. అంటే ఒక చెప్పినది గురువు దగ్గర చెప్పి, గురువు అంటే నేను కాదండి, విద్య తెలిసిన వాడు, మనం అందరం కలిసి చదువుకునే వాళ్ళమే. ఓకే, మనం అందరం సహాధ్యాయులు, మహా అయితే నన్ను క్లాస్ లీడర్ అనండి, క్లాస్ టీచర్ అనకండి. సరే, మనము ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి వెళ్తే, ఇగో ఇదేటయ్యా అని చెప్పాడు. అది విన్నాం. ఆ విన్నది వినటము అంటే ఈ రెండు చెవులు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ విని ఇటు వదలటం కాదు, శ్రద్ధగా వినటం. ఆ విన్నదాన్ని ఏం చేయాలి? చింతన చెయ్యాలి. దానిని మననము అన్నారు. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. దానిని నిధిధ్యాసనం అన్నారు. అప్పుడు మనకి జ్ఞానము రూఢి అవుతుంది. కనుక మూడే ఎలిమెంట్స్: శ్రవణ, మనన, నిధిధ్యాసనం. శ్రవణం ఎవడు చేయాలండి? నేనే అండి. మరి మననం ఎవడు చేయాలండి? అది కూడా నేనేనండి. కనుక ఇంకోటి చేసింది మనం 10 రూపాయలు ఇచ్చి వాడు మననాన్ని మనం తెచ్చి కొనుక్కోలేము. మనమే చెయ్యాలి. ఎంతకాలం చెయ్యాలండి అంటే, నీకు అవగతం అయ్యే వరకు చెయ్యాలి. ఏమంటే మననం ఎప్పుడు ప్రారంభం చేయాలండి? నువ్వు సరిగ్గా శ్రద్ధగా శ్రవణం చేయడం పూర్తయిన వరకు. అంటే వాడు నేను ఒకేసారి విన్నామండి, వాడికి శ్రవణం పూర్తవచ్చు, నీకు కాకపోయి ఉండొచ్చు. నీకు పూర్తయి ఉండొచ్చు, నాకు కాకపోయి ఉండొచ్చు. కనుక కనుక శ్రవణము శ్రద్ధగా చేయాలి. శ్రవణం తర్వాత మననం చేయాలి. చేసినది మననం చేయాలి. మనది అనుభవంలోకి తెచ్చుకోవాలి. కనుక అనుభవముతోటే మనకి అవగతం అవుతుంది. అనుభవైక వేద్యము. తెలిసేది ఎప్పుడురా అంటే అనుభవంలోకి వస్తేనే. సరే, ఇప్పుడు ఈ భృగువుకి ఈయనెవరు? తండ్రి అవుతాడా, కొడుకు గురువు అవుతాడా? తండ్రేనండి, గురు సమానుడా అని పిలుస్తున్నారండి. ఆ అక్కడికి వచ్చారు మీరు ఇప్పుడు. వీడు అడుగుతున్నది బ్రహ్మ విద్య. కనుక తండ్రి అయినా సరే, భగవహ, ఓ పూజ్యుడా, ఓ గురువా, సర్వము తెలిసినవాడా అని తండ్రి దగ్గరికి వెళ్ళి కొడుకు అడిగాడు. ఇప్పుడు అడిగినవాడు కొడుకు, చెప్పాల్సిన వాడు తండ్రి. కనుక ఏ మావాడే కదా అని మొత్తం చెప్పేలేదు. వాడు పొర్రపాటున కూడా చెప్పలేదు. అట్లా ఏం చేశాడు? ఓ తపస్సు చేయి అన్నాడు. అలా అని అల్టిమేట్ గా అట్లా వదిలేశాడా వాడిని అంటే వదిలేలే. వదిలేకుండా ఏం చేశాడు? పట్టు కూర్చున్నాడు. ఏం చెప్పాడు? ఇగో ఇలారా చెయ్యాలరా అబ్బాయి అని టెక్నిక్ మాత్రం చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ టెక్నిక్ ఎలా చెప్పాడు అనే విషయం మీద ఈ కథ అంతా నడుస్తూ ఉంటుంది మనకి. అంచేత తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏమండి అసలు ఈ సినిమా ఏంటి, దీని గురించి ఏంటి, అసలు ఈ బ్రహ్మం అంటున్నావు నువ్వు, ఇందాక నాకు ఏదో బ్రహ్మానందం ఆనందం బ్రహ్మ ఇవన్నీ చెప్పారు, వాళ్ళు విన్నా అవన్నీ, అసలు అది ఏంటి, ఎలా పట్టుకోవాలి? నాయన, అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనః వాచం ఇది, ఇవన్నీ కూడాను బ్రహ్మమును తెలుసుకోవటానికి నీకు సహకారువు. నీకు ఇవి సహకరిస్తాయి, అంటే ద్వారాలు లాంటివి. ఇది బ్రహ్మం కాదు, ఇవన్నీ రూట్స్, రోడ్లు మాత్రమే. రోడ్ల మీద ఎక్కడికి వెళ్ళాలండి? నేను బ్రహ్మని తెలుసుకోవాలి. ఈ బ్రహ్మము అంటే ఏమిటి అని ఓ ప్రశ్న వేశాడు. వేస్తే ఆయన అస్సలు విషయం చెప్పలేదండి, పరమ సీక్రెట్ గా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఏం లేదురా అబ్బాయి బ్రహ్మం అంటే. పైన మనకి ఆనందం వల్ల ఏం చెప్పాడు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నాడు.
ఆ స్వరూపం మనకి ఇంకా అవగతం కాలే కనుక దానికి కొంచెం తక్కువ స్టేజ్, అది స్వరూపము. దానికి కొంచెం తక్కువ స్టేజ్, దాని పక్క క్లోజర్ టు స్వరూప లక్షణానికి, దాన్ని తటస్థ లక్షణం అంటారు. తటము అంటే ఒడ్డు అండి, నదికి ఒడ్డు. నది ఒడ్డు ఆల్మోస్ట్ కలిసే ఉంటాయి, ఒడ్డు నది కాదు. కానీ నది వేరు ఒడ్డు అయినా కానీ ఒడ్డు మాత్రం నదికి దగ్గరగా ఉంటుంది. అందుకే దాన్ని తటస్థ లక్షణం అంటారు. అందుకేగా గంగాయాం ఘోష అన్న, గంగలో గొల్లపల్లె అంటే గంగా తటము అని అర్థం చెప్పుకున్నాం, దానితో సంబంధం ఉన్నటువంటిది అని. సరే, ఇంతకీ బ్రహ్మం అంటే ఏమిటయ్యా అని అంటే ఆయన చెప్పాడు, చాలా సింపుల్ రా నాయన, నువ్వేం టెన్షన్ పడకు, అది ఏమీ లేదు దాని గురించి, సింపుల్. ఏమిటా సింపుల్ అంటేట చెబుతాడు. యతో వా యతో వా ఇమాని భూతాని జాయంతే, దేని నుంచైతే ఈ భూతజాలమంతా పుడుతుందో, ఏన జాతాని జీవంతి, దేని చేతనైతే ఈ పుట్టినటువంటివన్నీ ఉంటున్నాయో, ఏన జాతాని జీవంతి, యత్ అభిశంవిశంతి, ప్రయంతి ప్రయంతి యత్ అభిశంవిశంతి. అంతిమ కాలములో అంటే అయిపోయిన తర్వాత లయమైనప్పుడు ఏదైతే దేని ఎందైతే విలీనమవుతున్నాయో, ఇగో తత్ దానిని తెలుసుకో, విజిజ్ఞాసస్వ. ఎప్పుడైతే నీకు అది తెలిసిందో, తత్ అదే బ్రహ్మము. ఇది ఎట్లా తెలుస్తుందయ్యా? తపః, తపస్సు చేస్తేనే తెలుస్తుంది. అందుకని ఆయన ఏం చేశాడు? సతప అతప్యత, సతప అతప్యత. ఇప్పుడు భృగు మహర్షి వెళ్ళి తపస్సు చేశాడు. చేస్తే ఏమైందిట? స తపస్తప్త్వా, అప్పుడు వెళ్ళి గురువు గారు చెప్పినట్టుగా వెళ్ళి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే మరి క్వశ్చన్ మార్క్ దగ్గర మొదటి అనువాకం ఆపాడు. ఆపితే రెండో అనువాకంలో ఆయనకి ఏం తెలిసిందిట? తెలిసేసుకున్నాడు, ఆయన కనిపెట్టేశాడు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. ఎందుకుట? అన్నం బ్రహ్మేతి వ్యజాన, తెలిసిపోయింది వాడికి, అన్నమే బ్రహ్మము అని తెలిసిపోయింది. ఇక్కడ మనం ఆగాల్సింది ఏంటంటే, మనము తెలుసుకోవలసిన బ్రహ్మము కన్నా ముందు ఇందాక ప్రీతి గారు అడిగినట్లు మనం ఈ శరీరంతో మనకి ఫస్ట్ నాలెడ్జ్ ఎక్కడుంది? ఈ శరీరం దగ్గర ఉంది ఫస్ట్ నాలెడ్జ్. నేనే కదా, నా గురించి నేను తెలుసుకుంటా, నేను కనపడుతున్నా కదా, మరి నేను ఎట్ట బతుకుతున్నా? నేను అంటే నేనే కాదండి, సమస్త భూతజాలములు. అంటే అన్నం తిన్నా కాబట్టి ఓపిక వస్తుంది, ఓపిక వస్తుంది కాబట్టి తపస్సు చేయగలుగుతున్నా, కనుక అన్నము. అన్నం బ్రహ్మేతి వ్యజానా, తెలిసేసుకున్నాడు, అన్నము బ్రహ్మము అని తెలిసేసుకున్నాడు. గురువు గారు ఒకటి, అమ్మా, మొదటి అనువాకంలో తపస్సే బ్రహ్మ అని, ఎందుకంటే తపస్సు చేయమని చెప్పకుండా తపస్సే బ్రహ్మ అని, మళ్ళీ ఏన భూతాని జాయంతే అని చెప్పి బ్రహ్మ గురించి చెప్పి మళ్ళీ తపస్సే బ్రహ్మ అన్నాడు. ఎక్కడన్నారు చెప్పండి? ప్రతి అనువాకంలో తపస్సే బ్రహ్మ అన్నారు కదా. ఎక్కడన్నారు? చదవండి. ఇంతకుముందు మీరు ఒక్క నిమిషం. తపస్సే బ్రహ్మ, తపస్సు చేయు అన్నారు కదా గురుగారు. ఎక్కడన్నారమ్మా? చూస్తాను. తప్పే లేదు, మీరు మీరు ఎక్కడ తప్పుపోతున్నారో నాకు బ్రహ్మ. అర్థమైంది, కానీ మీకే తెలియాలని చెప్పి నేను ఆపాను అంతే. తపో బ్రహ్మేతి, తపో బ్రహ్మేతి అన్నారు కదా గురుగారు. లేదమ్మా, తపో బ్రహ్మేతి మొదటి అనువాకంలో. చదవండి, మొత్తం వాక్యం చదవండి. ద్వితీయ అనువాకం చూస్తున్నాను, మొదటి అనువాకంలో
ద్వితీయ అనువాకం అది. ద్వితీయానువాకం అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. ఆ, అది చదివి ఉంటారా గురుగారు? ఇప్పుడు మీరు మన నేను అన్నం మరి బ్రహ్మేతి విజయాలు చెప్తుంటే మీరు ఆ, వెనక్కి తీసుకెళ్ళి మొదటి అనువాకం అన్నారు. మొదటి అనువాకంలో ఎక్కడైనా ఉందా? లేదు. క్షమించు. క్షమించి ఆ మాటలొద్దు. మొదటి అనువాకం దగ్గర రండి ఒకసారి. మళ్ళీ ఎట్లాగో తీశారు ఆ, కాబట్టి మొదటి అనువాకం భృగు చదివేయండి. ఆ భృగుర్వై వారుణిః ఆ, వరుణం పితరముపససార ఆ, అధీః భగవో బ్రహ్మేతి తస్మా ఏతత్ ప్రోవాచ అన్నం ప్రాణం మనోవాచమితి. ఇక్కడ చెప్పలేదు. ఉమ్. మళ్ళీ తగహం ఉవాచ ఎంతో యతో ఇమాని వా భూతాన్ని జాయితే చెప్పండి ముందు. ఆ, యతో వా యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని నెమ్మది జీవంతి. నెమ్మది నెమ్మది, అక్కడ స్పీడ్ పెరగకూడదు. యతో ఆ, వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జాతాని జీవంతి జీవంతి యత్ యత్ ప్రయంత్యభిసంవిశంతి ప్రయంత్యభిశంతి తద్ తత్ విజిజ్ఞాస. విజిజ్ఞాసస్వ. అది ఏమిటో అంటే ఈ మూడు క్వాలిఫికేషన్స్ కి టాలీ అవుతున్నది ఏదో చెప్పరా నాయన. కనుక్కో, అది బ్రహ్మ అన్నాడు. తద్ బ్రహ్మేతి ఇక్కడ చెప్పలేదు. తత్ బ్రహ్మేతి. అప్పుడు ఏం చేశాడు? స తపో అతప్యత. సహ అంటే ఇక్కడ ఎవడు? భృగువు. తపో అతప్యత, తపస్సు చేశాడు. తపస్తత్వా, తపస్సు చేస్తే ఇక్కడ ఆపాడు. ఆపి రెండో అనువాకానికి వచ్చాడు. ఏం చెప్పాడు? రెండో అనువాకం ఇప్పుడు తీయండి. అన్నం అన్నం బ్రహ్మేతి బ్రహ్మేతి వ్యజానాత్. వాడికి అన్నం బ్రహ్మం అని తెలిసిపోయింది. ఎందుకుట? నాన్నగారు ఇచ్చిన ఫార్ములా ఏంటమ్మా? నాన్నగారు ఇచ్చిన తపస్సు ఫార్ములా చేయమని. ఏమిటి? యతో వా ఇమాని భూతాని జాయంతే. యతః అన్నది ఏ విభక్తిలో ఉంది? పంచమి. పంచమి. ఏన జియతాని జీవంతి ఏ విభక్తిలో ఉంది? తృతీయ విభక్తి. ఆ, యత్ ప్రయంత్యభిశంవిశంతి. యత్ ఏ విభక్తిలో ఉంది? ప్రథమ. వెరీ సప్తమి. గుడ్. తద్విజిజ్ఞాసస్వ. అది తెలుసుకోరా నాన్న అన్నాడు. యతః పంచమి విభక్తి. ఇది వీటిని ఏమంటారు? సర్వనామ శబ్దాలు అంటారు కదా. యతః సర్వనామ. ఏన తృతీయ అంటే 5, 3, 1 అదే కదా. అంతే. యతః ఇమాని భూతాని జాయంతే. యతః తీసేసి ఏం చేశాడు? నేను కనుక్కున్నాడు. అన్నాత్. అన్నాత్. అన్నాత్ ఏవ. అన్నాదేవ. అన్నాద్యేవ ఖల్ ఇమాని భూతాని జాయంతే. యతో వా ఇమాని భూతాని జాయంతే అంటే అన్నాద్యేవ ఖలు ఇతాని భూతాని జాయంతే అని సమాధానం చెబుతున్నాడు ఆ ప్రశ్నకి. కనుక యతో వా ఇమాని భూతాని జాయంతే అని ప్రశ్న వేస్తే అన్నాద్యేవ ఖలు ఇమాని భూతాని జాయంతే అని సమాధానం చెప్పుకున్నాడు. మూడోదేంటి? తృతీయ విభక్తి. ఏన జాతాని జీవంతి. అన్నేన జాతాని జీవంతి. యత్ ప్రయంత్యభిశంవిశంతి. అన్నం ప్రయంత్యభిశంవిశంతి అని తెలుసుకున్నాడు. ఇంతేనా కదా? అంతే. అంతే. కనుక అన్నము బ్రహ్మము అని తేలిపోయింది. అన్నము బ్రహ్మము అని తేలిపోతే సరిపోయిందా? అన్నము బ్రహ్మ పదార్థము అని తెలిసింది కదా వాడికి. మరి తెలిస్తే ఆ అన్నము పరబ్రహ్మము అని తెలిసిన తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి పోయి నాన్న నాకు ఇది తెలిసింది అన్నాడు. ఆయన ఏం చెప్పాడు? నువ్వు తప్పు అనలేదు, నువ్వు రైటు అనలేదు. ఓ మళ్ళీ తపస్సు చేయి అన్నాడు. ఓ మళ్ళీ తపస్సు చేయమంటే ఏంటన్నమాట? ఇది తప్పనా రైటనా? ఇది తప్పా రైట్. రైటా తప్పు అంటే తప్పని. ఇది తప్పు కాదు, రైటు కాదు. ఇది అసంపూర్ణ సత్యము. ఇది అసంపూర్ణమైనటువంటి సత్యము. ఇప్పుడు మనం ఓ బంగారు నగ చూసామనుకోండి అమ్మా, కాసేపు కంటె ఉన్నాయి కదా గాజులు, వడ్డాణం ఇవన్నీ. అందులో బంగారం వేరు, వడ్డాణం అనే నామరూపాలు వేరు. అవునా కదా? మనం నాకు కంటె కనబడిందండి అంటే ఓ సరిగ్గా చూసి చెప్పేమిటో అంటాడు. అప్పుడు బంగారం అని చెప్పే వరకు అది కరెక్ట్ కదా ఆన్సర్. అలాగే ఇది కంటె కాదంటావా అంటే కనబడుతుందిగా, కంటికి కనబడుతుందిగా కంటె.
అంటే నామరూపాత్మకమైనటువంటి దానికి దానికన్నా ఉత్తమ స్థితి ఏమిటయ్యా అంటే సత్ చిత్ ఆనంద స్థితి. ఇప్పుడు సముద్రాన్ని చూస్తున్నట్ట, ఉదాహరణ ఇది శాస్త్రంలో చెప్పే ఉదాహరణ, నేను కనిపెట్టింది ఏం కాదు, నాకేదో తెలుసు అనుకోకండి. సముద్రంలో గనక చూస్తూ ఉంటే నీళ్లున్నాయి, ఇలా చూపిస్తే ఏమిటరా అంటే నీళ్లు అంటాం. నీరు అంటే సముద్రమేగా. కాదండి, బాగా ఆ మురికి వల్ల దేని వల్ల కారణం వల్ల అడుగు మనకి నొరగగా కనబడుతుంటుంది. ఆ నొరగ ఏమిట్రా అంటే అది సముద్రం నీళ్ళేగా. ఏదో పెద్ద అల పైకి లేస్తుంది, పెద్ద అల పైకి లేస్తే అలా అంటావు, అది కూడా సముద్రమేగా, నీళ్ళేగా. కనుక సముద్ర జలము అలా నొరగ పెద్ద అల చిన్న అల ఇవన్నీ కూడా బుడగా ఇవన్నీ కూడాను సముద్రమే అని తెలుసుకోవాలి. లేకపోతే ఇది వేరేగా, ఇది వేరు అది వేరు అనుకునే స్థితి వరకు మన జ్ఞానం సమ్యక్ జ్ఞానం కాదు, సంపూర్ణ జ్ఞానం కాదు. అందుకని ఏం చేయమన్నాడు, అది కాదురా అబ్బాయి నువ్వు తప్పు కనుక్కున్నావు అని చెప్పి చెప్పలే గురువు, చదువుకో అన్నాడు మళ్ళీ. అని మళ్ళీ చదువుకో, మళ్ళీ తపస్సు చేయపో అన్నాడు. ఇప్పుడు మూడో అనువాకానికి వెళ్ళండి. ఇక్కడేం చేశాడు, ఇప్పుడు ఇక్కడ రెండవ అనువాకంలో తపో బ్రహ్మేతి అన్న దానికి ఒక్కసారి అర్థం చెప్పరా? ఎక్కడ 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 మీరు చదవండి, పైకి చదవండి. పునరేవ ఇక్కడ అన్నాది అది చెప్పేసి, పునరేవ వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తగమోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి అన్న దానికి అర్థం చెప్పరా? నేను చేత బ్రహ్మం తెలుసుకోవాలంటే తపస్సు చేయరా నాయన అని చెప్పాడు మళ్ళీ. ఆ తపస్సుతోటే నీకు బ్రహ్మము తెలుస్తుంది. నీకు బ్రహ్మ పదార్థం తెలియాలంటే నేను చెప్పడం కాదు నాయన, నీకు టెక్నిక్ చెప్పా కదా, 3 పాయింట్ ఫార్ములా ఇచ్చా కదా. ఏంటది, ఏంటి 3 పాయింట్ ఫార్ములా? యతో ఇమాని భూతాని జాయంతి. ఇప్పుడు అన్నం ఎందుకు తప్పైందమ్మా? అన్నము మరి కనుక్కున్నాడు పాపం, చచ్చి చెడి తపస్సు చేసి కనుక్కొచ్చాడు. మరి అన్నం కరెక్ట్ ఎందుకు కాకపోయింది అంటే, ఏదైనా విషయము మనకి అవగతము కావాలంటే, ఏదైనా విషయం మనకి అవగతం కావాలంటే, అంటే ఒక వస్తువు యొక్క సిద్ధి కలగాలంటే 2 చెప్పారు. ఏమిటది, లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. అంటే ముందు లక్షణం తెలిసింది. ఏంటి లక్షణము, ఏంటమ్మది, యతో వా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి చెప్పాడు కదా 3. అన్నం దగ్గర రీప్లేస్ చేశాడు అన్నాన్ని వాటితో. అన్నా ఏవ ఖల్విద భూతాన్ని జాయంతే అని చెప్పుకున్నాడు. అది లక్షణం కింద పట్టుకున్నాడు. ఇప్పుడు దాన్ని పరీక్ష చేశాడు, అంటే ప్రమాణం, ఇది కరెక్టేనా కాదా అని పరీక్ష చేస్తే, అవునండి అన్నం మార్పు చెందుతోంది కదా, అన్నము మార్పు చెందుతోంది. ఎట్లా, అది ఏమన్నా మట్టిగా ఉంది, మట్టి నుంచి ఏమన్నా మళ్ళీ ఆ బియ్యం అయింది, బియ్యం ఇంకోటి ఏదో అయింది, ఇంకోటి ఏదో అయిన తర్వాత మళ్ళీ అయింది, దాని ఉడికించే అంటే ఇది దీనికి పూర్వస్థితి ఒకటి ఉన్నది అని తేలింది. అన్నానికి పూర్వస్థితి ఒకటి ఉంది. అంటే ఇప్పుడు అన్నానికి ఒక పూర్వస్థితి ఉంది అంటే ఈ అన్నం ఏమిటైనట్టు, కార్యమైనట కారణమైనట? కార్యమైనట కారణమైనట? కార్యము అయినట్టు. ఏది కార్యమో అది అనిత్యము. మరి బ్రహ్మము అనిత్యం కాదు కదా, నిత్యము. కనుక ఇది కాదు, దీని ముందు ఏదో ఇంకోటి ఉంది. కనుక కార్యము కార్యకారణ సత్వం చెప్పినా ఇది ఇది కాదు, దీనికన్నా ముందు ఇంకో స్థితి ఉంది అని తెలుసు. అందుకని అన్నము బ్రహ్మము కాకుండా ఉండేందుకు కారణాలు ఇవి చెప్పాడు. ఎందుకు, బ్రహ్మము మార్పు చెందనిది, అన్నంలో 6 రకాలైన మార్పులు ఉన్నాయి. ఏమిటది, జాయతే అస్థి వర్ధతే విపరిణమతే అపక్షీయతే మ్రియతే అని. అందుకని ఈ మార్పు చెందుతోంది కాబట్టి అన్నము సంపూర్ణమైన సత్యము కాదు, మారేది కార్యము కారణము కాదు. కనుక బ్రహ్మ మూల కారణము కనుక బ్రహ్మ మూల కారణము కనుక ఇది కాదు అని తెలుసుకుని మళ్ళీ పోయాడు. అన్నము స్థూలమైనది. ప్రీతి గారు ఈ శబ్దం విన్నారా, అన్నము స్థూలమైనది.
మీరు ఇందాక చెప్పిన దానిలో శరీరాన్ని ఏమంటారండి? ఆ శరీరాన్ని స్థూల శరీరము అవునండి. అది. ఓకే, అవునండి. రైట్. ఇక్కడ తర్వాత అనుభవంకి వచ్చాడికి ఏం చెప్పాడు? మళ్ళీ ఈయనకి తపస్సు చేస్తే ఈయనకి ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు పైనుంచి కిందకు వచ్చాం కదా, ప్రీతి గారు మీరు చెప్పినట్టు మడత వేశాడు. ఇప్పుడు పైకి ఉమ్. ఒక మడత, పంచభూతత్వం నుంచి పైకి ఒక మడత వేస్తే ప్రాణం అని తెలియంది. అన్నం స్థానంలో ప్రాణం పెట్టాడు. వాక్యాన్ని మళ్ళీ అదే వాక్యాన్ని రాశాడు పునః. ఏమని రాశాడు వాక్యాన్ని? అన్నాత్ ఏవ ఖల్విమాని భూతాని జాయంతే బదులు ప్రాణాత్ ప్రాణం బ్రహ్మేతి వ్యజానాత్. ప్రాణం బ్రహ్మం అని తెలుసుకున్నాడు. లక్షణం ఏమిటయ్యా? ప్రాణాత్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రయంచ అభిశంవిశంతి అని తెలుసుకున్నాడు. తెలిసిపోయిందని మళ్ళీ నాన్న దగ్గరికి పరిగెడితే ఏమైంది? మళ్ళీ సరే ఓకే బాగానే ఉంది అబ్బాయి, మళ్ళీ తపస్సు చేయపో అన్నాడు. అంటే ఒరే మా వాడు ఒకటే మడత వేయగలిగాడు, రెండో మడత వేయలేదు. ఇప్పుడు రెండో మడత వేశాడు. రెండో మడత వేసావు బాగానే ఉంది, కానీ మళ్ళీ పో తపస్సు చేయన్నాడు. అయితే ప్రాణము ఈ లక్షణాలు ఉన్నాయి. ప్రాణం లేకపోతే మనం బతకలేము, ప్రాణం వల్లే మనం బతుకుంటున్నాము, చనిపోయిన తర్వాత ప్రాణం పోతుంది. ఇవన్నీ లక్ష లక్షణం టాలీ అవుతుంది, కానీ ప్రాణము జడము, మూల చైతన్యం కాదు. ఇది కూడా కార్యమే, కారణం కాదు. ఎందుకు? ఒక జీవి వచ్చింది, ఇవాళ ఉంది, నిన్న లేదు కాదు, చనిపోతుంది, తర్వాత ఉండదుగా ఆ జీవి ఊపిరి. కనుక ప్రాణము కార్యమే, ప్రాణము కన్నా కారణం ఇంకోటి ఉంది. కనుక త్రికాలముల యందు ఉండేటటువంటిది కావాలి, ఇది ఉండట్లేదు. కాబట్టి అందుకని ప్రాణాన్ని తీశాడు. తర్వాత పోయి మళ్ళీ తిప్పాడు. తిప్పితే అక్కడ ఏమైంది అంటే, ఇక్కడ అన్నము అన్నప్పుడు అంటే సమస్తమైన సమష్టి సృష్టిని తీసుకోవాలమ్మా. అంటే స్థూల ప్రపంచాన్ని తీసుకోవాలి. మనం వ్యష్టిగా నేను అనంతకృష్ణ సుబ్బారావు ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య కాదు, వ్యష్టి కాదు మాట్లాడేది. సమష్టి అంటే స్థూల ప్రపంచము అన్నము అనుకో. అలాగే స్థూల ప్రాణము అంటే సమష్టి ప్రాణము, కేవలం ప్రాణమయము కాదు. మనస్సు అంటే అట్లాగే మనోమయం అన్న అట్లా ఇట్లాగే. ఇక మనస్సు దగ్గరికి వచ్చేటప్పటికి ఏం కనుక్కున్నాడు? తర్వాత ప్రాణం కాదరా పో అనేటప్పటికీ మనో బ్రహ్మేతి వ్యజానాత్ మనసో హ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే మనసా జాతాని జీవంతి మనః ప్రయంత్యభిశంవిశంతి అని కనుక్కున్నాడు. అనేటప్పటికీ అరే నాయన, నిద్రలో నీ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయా? పనిచేయట్లేదు. మనస్సు మాత్రమే పనిచేస్తుంది. కనుక మనసు వ్యవహారం చేస్తుంది, సమాధిలో మనసు లయమవుతుంది. అంటే ప్రపంచం లేదు, అంటే మనసు కారణం. కానీ మళ్ళీ మనసు కూడా జడమే. ఎందుకు అంటే ప్రశ్నోపనిషత్తులో ఈ ప్రాణమున గురించి వివరాలు మాట్లాడుతూ బింబం ప్రతిబింబము వలె ఆత్మకి ప్రాణము ప్రతిబింబము అన్నాడు. ఆత్మకి ప్రాణము ప్రతిబింబము అన్నాడు. అదే మనసు ప్రతిబింబము అన్నాడు. అంటే మనస్సుకి పూర్వం ఒకటి ఉందిగా, కనుక ఇది కూడా మళ్ళీ కార్యము అయిపోయింది. ఎందుకు? ఇది ప్రతిబింబము కాబట్టి. బింబము లేక ప్రతిబింబమునకు అస్తిత్వము లేదు కాబట్టి కనుక ఇది జడమే అని తేలిపోయింది. అట్లాగే విజ్ఞానము మళ్ళీ అట్లాగే చెప్పరా గురువు గారు ఒకసారి ఇది? అమ్మా బింబము 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 ప్రతిబింబం మళ్ళీ ఒకసారి చెప్పరా? ఏదమ్మా? ఇప్పుడు చెప్పింది బింబము ప్రతిబింబము అన్నారు, ఉమ్, మళ్ళీ ఒకసారి చెప్తారా? ఏం లేదమ్మా, మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. చూసుకున్నారా? చూసుకో. ఊనండి.
చూసుకున్నాం. మరి ఊ అనండి. ఉమ్, ఊ ఊ అంటే ఇప్పుడు ఆ బింబంలో అద్దంలో కనపడేది మీరేనా కదా? నేనే. ఇప్పుడు మిమ్మల్ని పక్కకి తీసి అద్దంలో మీరు ఉన్నారా? లేను. అంటే అద్దములో ఉన్నాను. ఉన్నది మీరే, ఆత్మ ఆహా. పదార్థమే. కానీ ఉమ్, అది ప్రతిబింబం. అదే మనసు, దానికి పేరు పెట్టింది మనసు. ప్రతిబింబం బదులు మనసు బదులు ప్రతిబింబం అనండి. ఈ మిమ్మల్ని పక్కగా జరిగితే బింబాన్ని ప్రతిబింబం ఉందా? కనబడదు. కనుక ప్రతిబింబానికి అది కార్యము, దానికి కారణం ఏంటంటే బింబము. ఉమ్, కనుక మీరు నిజమా, అద్దంలో ఉన్న మీరు నిజమా? నేను నిజం. అదే చెప్పాడు ఇక్కడ. ఆత్మ పదార్థం నిజంగానే మనసు కాదు నాయన, అది ప్రతిబింబం మాత్రమే. ప్రశ్నోపనిషత్తులో ఆ విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నాడు. ధన్యవాదాలు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వచ్చి విజ్ఞానమయ కోశం దగ్గరికి వచ్చాడు. ప్రాణం బ్రహ్మం అని తెలుసుకున్నాడు, మనస్సు బ్రహ్మం అని తెలుసుకున్నాడు, విజ్ఞానం బ్రహ్మం అని తెలుసుకున్నాడు. ఈ విజ్ఞానం బ్రహ్మం అని తెలుసుకున్నాడంటే ఎక్కడికి వచ్చామన్నమాట మనము అంటే బుద్ధి దాకా వచ్చాము. మడతలు వేసుకుంటూ బుద్ధి వరకు వచ్చాము. ఇవి దేని మీద ఉన్నాయండి అంటే ఆత్మ పదార్థానికి చుట్టుకుని ఉన్నాయి. ఆత్మ పదార్థానికి, ఆత్మకి చుట్టుకుని ఉన్నాయి. మొట్టమొదట కనపడింది ఏమిటి మనకి? అన్నమయ కోశము, అన్నం లేయర్ కనపడింది. దాన్ని తీసేసాం, అది కాదు అని. తర్వాత ప్రాణంది కనపడింది, ప్రాణాన్ని తీసేసాం, అది కాదని తేలింది. దాని తర్వాత ఏం కనపడింది? మనసు కనపడింది, అది తీసేసాం. అది తీసేస్తే మళ్ళీ విజ్ఞానం కనపడి, అది తీసేసాం. ఆనందం దగ్గరికి వచ్చాం. ఈ ఆనందం దగ్గరికి వచ్చినప్పుడు అన్నమయ మనోమయ ఇవన్నీ పోయి పోగా 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 ఎక్కడికి వచ్చాము అంటే విజ్ఞానం కూడా మహోదయ నిత్యం ఈ కాదు. మహోదయ ఈ విజ్ఞానం ఎందుకు కాదు అనుకోవడానికి కారణం ఏంటి మహోదయ? ఆ మంచి ప్రశ్న ఏంటండి. ఎందుకంటే విజ్ఞానము అని అన్నప్పుడు బ్రహ్మ జిజ్ఞాసున బాహ్యాంతఃకరణ సమాధాన లక్షణం పరమం తప అనుష్ఠేయమితి అని శంకర భగవత్పాదుల వారు వాక్యం. ఇప్పుడు మీకు ఒక జ్ఞానం కలిగిందమ్మా. ఏంటి? ఏ జ్ఞానం కలిగింది? అన్నమయ కోశం కాదు, ప్రాణమయ కోశం కాదు, మనోమయ కోశం కాదు. ఇది తెలిసిందా లేదా? తెలిసింది మహోదయ. నిన్న తెలుసా ఈ విషయం? తెలీదు. నిన్నుందా ఈ విజ్ఞానం? లేదు మహోదయ. ఇప్పుడు చెప్పండి. ఓ అయిపోయిందా? ఏమమ్మా అయిపోయిందా? అర్థమైంది మహోదయ. అంచేత మనం ఇక్కడ వెరీ గుర్తు క్లియర్. పెట్టుకోవాల్సింది, ఒకటేనమ్మా, కార్యకారణములు గుర్తు పెట్టుకోవాలి. మిగతా వాటిని కార్యములుగా డిసైడ్ అయినాయి, కారణము కాదు అని తెలుసు. అందుకని మరి ఆనందం దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఆనందం దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఆనందం పరిస్థితి ఏమిటయ్యా అనంటే ఆనందం బ్రహ్మముగా తెలుసుకున్నాడు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ తెలుసుకున్నాడు. ఎందుకుట? ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిషం విశంతి ఇతి. ఇది ఫైనల్. ఎందుకంటే మీకు దీని ఎగ్జాక్ట్ వివరాలు సెకండ్ సెమిస్టర్ లో తెలుస్తాయమ్మా. కనుక మీరు అప్పటి వరకు ఓపిక పట్టండి. సెకండ్ సెమిస్టర్ లో వేదాంత సారహ అనే ఒక గ్రంథం ఉంది మీకు. ఆ గ్రంథం చదువుకున్నప్పుడు
ఆ ప్రకరణ గ్రంథం చదువుకున్నప్పుడు దీని వివరాలు మళ్ళీ అక్కడ వస్తాయి. మనం కొత్తవే నేర్చుకోవట్లేదు, డిఫరెంట్ ఫేసెట్స్ లో నేర్చుకోబోతున్నాము. ఇక్కడ చదువుకుందాం వివరంగా. ఇది ఫైనల్. అందుకని అంటే బ్రహ్మమునకు ఫైనల్ గా ఉన్నటువంటి ఆవరణ ఆనందం. దీని తర్వాత బ్రహ్మమే కనుక బ్రహ్మమునకు ఆనందమే బ్రహ్మము యొక్క తత్వము అని చెప్పేశాడు. ఆనందో బ్రహ్మ అంటే అప్పుడు ఆయనకి తెలిసి ఇంకా ఈయనకి ఏం చేశాడు ఇక్కడ, తెలుసుకున్న తర్వాత టెస్ట్ చేశాడు. టెస్ట్ చేస్తే ఆనందం కార్యము, ఆనందము కన్నా కారణం వేరే ఉన్నది అని తెలియలే. ఇక్కడ కారణమే ఆనందంగా తెలిసింది కనుక ఇక మళ్ళీ నాన్న దగ్గరికి పోలే డౌట్ వేసుకుని. నాన్న తెలిసింది కానీ పరీక్ష చేస్తే నాకు ఇట్లా డౌట్ వస్తుంది, ఏం చేయమంటాడు, పో మళ్ళీ తపస్సు చేయన్నాడు. ఇక్కడ డౌట్ ఏం రాలే. అప్పుడు ఈయన ఏ పరిస్థితిలో ఉన్నాడు, పరమేభ్యో సైషా వారుణి విద్య పరమేభ్యోపన్ ప్రతిష్ఠిత స ఏవం వేద ప్రతిష్టతి అని అక్కడికి తేల్చేసుకున్నాడు. తేల్చేసుకుని అన్నవానన్నాదో భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మ వర్చసేన మహాన్ కీర్త్యా అని ఇక్కడికి పరమాత్ముడితో సమస్త ప్రాణులు ఉన్నాయి కాబట్టి ఈ ఆనందమే బ్రహ్మమని తెలుసుకుని, ఆనందమే బ్రహ్మమని తెలుసుకుని, ఆనందం వల్లనే ఈ అన్నమయాది కోశములకు ఆనందమే అంతరాత్మగా ఉన్నదని తెలుసుకుని, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలన్నీ కూడా ఆనందమయ ఆత్మకి స్థూల రూపములుగా తెలుసుకుని, సమస్త ప్రాణులకి ఆనంద స్వరూపమైన పరమాత్మ నుండియే ఈ సృష్టి అంతా ఉత్పన్నమైంది కనుక ఈ సృష్టికి ఆది కారణము ఆ పరబ్రహ్మమే, ఆనందమయ స్వరూపుడు. మయట్ అంటే గనక ఆనందం కలిగినటువంటి. ఇది ఏంటండి, ఇది ఎలా చేశారండి అంటే ఇది స్వర్ణమయమండి అంటాం. అంటే ఇందులో స్వర్ణము తప్ప ఇంకేమీ లేదు. స్వర్ణము తప్ప ఇంకేమీ లేదనమాట. స్వర్ణమయము అంటే మనోమయము, మనసు తప్ప ఇంకేమీ లేదు అట్లా. కనుక ఆ ఆత్మ నిర్గుణ పరమాత్మకి యొక్క లక్ష్యం ఏమిటయ్యా అంటే ఆనంద స్వరూపం అని. కనుక అలా తెలుసుకున్న ఆ ఆనందం అన్నిటా ఉన్న ఆనందము. ఇది ఈ వివరం తెలుసుకున్న తర్వాత బ్రహ్మతత్వాన్ని గ్రహించాడు. ఇది భృగువుకి వరుణుడి వల్ల కలిగినటువంటి బ్రహ్మ విద్య రహస్యము. గురుగారు, నా డౌట్, మీరు అన్నారు అది నిన్న తెలియదు ఇవాళ తెలిసింది అంటే అది పుట్టిందని కాదు కదా. కొన్ని కారణాలతో మనకి ఉన్నది కూడా కనిపించకపోవచ్చు కదా. వండర్ఫుల్ క్వశ్చన్. అదే స్థితిలో బ్రహ్మం దగ్గర ఉన్నాం మనం. అది జ్ఞానము పుట్టుట, జ్ఞానము ముందే ఉన్నది. ఎవరికి ఉంది జ్ఞానం? మీకు లేదు, సాధకుడికి లేదు. ఉండుండొచ్చు, బ్రహ్మం ఉన్నది. కానీ మీరు తెలుసుకున్నా తెలుసుకోపోయినా బ్రహ్మం ఉన్నది. కానీ మీరు తెలుసుకునే వరకు మీకు జ్ఞానం లేదు. సో మనకి ఎలా తెలుస్తుంది అది కార్యం? అందుకే తెలియట్లేదు, లేకపోతే అది కారణమైన మాకు కొన్ని కారణాలుగా అది తెలియట్లేదు. నా మనసు వేరే దాంట్లో ఉంది, అందుకే నాకు తెలియట్లేదు. అందుకే తపస్సు చేయమన్నాడు. తపస్సు చేయటం అంటే ఏకాగ్రత అండి. తపస్సు అంటే కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఫర్ ఎ లాంగర్ టైం. సో అప్పటి వరకు మనకి తెలియదు అది. తెలియదు అంటే తెలియదు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మీకు తెలియదా? తెలుసు, కానీ తెలియనట్టే లెక్క. ఎందుకంటే అనుభవంలోకి రాలేదు కాబట్టి. రాలేదు. అలా ఇలా తెలియటానికి కూడా, ఇది తెలుసుకోవటానికి కూడా మనకి వచ్చా రాదా తపస్సు కావాలి. వండర్ఫుల్ వండర్ఫుల్ ఆన్సర్. ఇంకోటి, మీరు చేస్తున్నది ప్రస్తుతం చేస్తూ కూడా తపస్సే. అలా
ఈ ప్రతిష్టమైనటువంటి ఈ ఆనందం నానా ప్రకారాలుగా ఉన్నటువంటి దీనితో మనకి తెలిస్తే ఏమిటవుతుందంటే అతని మనసు, ఇంద్రియాలు, శరీరము ఇవన్నీ కూడాను నిర్వికారం అయిపోతాయి. దే వోంట్ గెట్ యాజిటేటెడ్ బికాజ్ యు నో వాట్ ఈస్ యువర్ ట్రూత్. వాడికి ఏం జరుగుతున్నాయో తెలిస్తే అంటే సంతానము, పశువులు, బ్రహ్మ తేజస్సు, కీర్తి మొదలైనవన్నీ కూడా పొంది ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో సర్వశ్రేష్ఠుడుగా గుర్తించబడతాడు అని చెప్పి దానికి ఒక ఫుట్ నోట్ లాగా, ఫలశ్రుతి లాగా చెప్పేస్తాడు. ఇది అయిన తర్వాత నుంచి అన్నము యొక్క మాహాత్మ్యాన్ని చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడయ్యా అన్నము యొక్క మాహాత్మ్యాన్ని? నువ్వు ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి కదా. ఏం లేదండి, పాపం భృగు చచ్చి చెడి కనుక్కున్నాడు, ఇంకా తపస్సు అంటే అన్నము బ్రహ్మము కాదు అని చెప్పి అన్నాడు. కాబట్టి దాన్ని అండర్ ఎస్టిమేట్ చెయ్యకు. అంతే కదండి. నేను కనుక్కున్నప్పుడు ఆనందం తెలిసిపోయింది. సో వాట్ ఇఫ్ అన్నం ఏంటే బే, ప్రాణం ఏంటే బే, విజ్ఞానం ఏంటే బే అంటాం మనం. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్ అని చేత ఏం చెప్పాడు ఫస్ట్ వర్డ్. నెక్స్ట్ ఇది తెలియంగానే అన్నం నింద్యాత్ తద్వ్రతం అన్నాడు. అంటే అన్నమును నిందించకూడదు, అది వ్రతము. వ్రతము అంటే ఏంటో తెలుసా అండి? వ్రతము అంటే ఎన్ని కష్టాలు వచ్చినా నోరు మూసుకుని ఆచరించి తీరాల్సినటువంటి దాన్ని వ్రతం అంటారు. మానేయకూడనటువంటి దాన్ని వ్రతం అంటారు. కనుక అన్నం ననింద్యా తద్వ్రతం. ప్రాణోవా అన్నం శరీరమన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణః ప్రతిష్ఠితః తదేతదన్నమన్నేన ప్రతిష్ఠితం స ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతితిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి పశుభిర్బ్రహ్మ వర్చసేన మహాన్ కీర్త్యా. తర్వాత అనువాదం. అన్నాన్ని నిందించకయ్యా, ప్రాణమే అన్నము, శరీరము అన్నాదము. అన్నాదము అంటే అన్నమును తినునది అని అర్థం. అన్నమును తినునది అని అర్థం. ఎందుకు? ఈ శరీరము అన్నం ఏమిట్రా అంటే ప్రాణం, శరీరం ఏమిట్రా అంటే అన్నాదము, అంటే ఆ ప్రాణమును తినునది అని. ఈ శరీరం ప్రాణంలో ప్రతిష్ఠిత అంటే ఈ శరీరము ప్రాణము మీద ఆధారపడింది, ప్రాణము శరీరముపై ఆధారపడింది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక క్షణం ఇది ఆలోచించుకోండి. ప్రాణము అన్నము, ప్రాణము అన్నము, శరీరము ఆ అన్నాన్ని భోక్త తినేది అన్నాదము అందాం. ప్రాణము అన్నము, శరీరము అన్నాదం. బాగుంది. అంటే ఏమైందనమాట? మనకి ఏం చదువుతున్నాం ఇక్కడ? ప్రాణము అన్నము, అన్నాదము అంటే అది తినునది అన్నం. ప్రాణం లేకపోతే అన్నం లేదు, శరీరం లేదు కదా. శరీరము చనిపోయినప్పుడు శరీర పతనం అయితే ప్రాణం కూడా పోయిందే లేదా? కనుక శరీర పతనం ప్రాణాన్ని కూడా అన్నం శరీరం తినేసిందని చెప్పుకోవచ్చుగా. కనుక అంటే ఇక్కడ గమనించినట్లయితే ఏంటంటే, ఒకటి దీనికి ఫుడ్, దీనికి కారణం, ఇది దాన్ని తింటోంది. అన్నమును అన్నాదము అంటే శరీరము తింటోంది. ఈ శరీరమే ప్రాణాన్ని కూడా తింటోంది అని అన్నాడు.
ప్రాణము శరీరాన్ని తింటోంది. మరణకాలం ఏమిటండి? ప్రాణం పోతే శరీరం ఉంటుందా? శరీరం లైవ్ అయిపోతుందిగా. కనుక ప్రాణము శరీరాన్ని తింటోంది, శరీరము ప్రాణాన్ని తింటోంది. ఈ రెండింటిని రీప్లేస్ చేసి అన్నమును అన్నాదము తింటోంది. కొంతకాలం తర్వాత అన్నాదమును అన్నము తింటోంది. తినేదాన్ని అన్నం అంటున్నాము, తినేదాన్ని అన్నాదం అంటున్నాము. ఏది తినబడుతుందో దాన్ని అన్నం అంటున్నాం. ఇప్పుడు కామన్ లైన్ వచ్చింది మనకి. ఏది తినబడుతోందో అది అన్నం, ఏది తింటోందో అది అన్నాదము. ఇప్పుడు ప్రాణము శరీరము ప్రాణమును తింటోంది. సో ప్రాణానికి ఏం పేరు పెట్టాలి? అన్నం అని పేరు పెట్టాలి. శరీరం అన్నాదం. కొంతకాలం తర్వాత ప్రాణము ఈ శరీరాన్ని తింటోంది. ఇప్పుడు అన్నం ఏటైందండి? శరీరం అయింది. అన్నాదం ఏదైందండి? ప్రాణం అయింది. ఒక స్టెప్ వేస్తే ప్రాణానికి అన్నం అంటున్నాం, శరీరము కూడా అన్నం అవుతోంది. అంతే కదా. అంచేత ఏమైందన్నమాట? అన్నే అన్నం ప్రతిష్ఠితం. అన్నమునందే అన్నము ప్రతిష్ఠితమై ఉంది అని డిసైడ్ చేశాడు. ఎందుకంటే ఇది అది ఇంటర్చేంజ్ అవుతున్నాయి కాబట్టి. ఈ విషయం ఎవరికైతే, ఈ రహస్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు అన్నమునందు ప్రతిష్ఠితుడవుతాడు. అన్నమునందు అంటే బ్రహ్మమునందు అన్నమాట. అలా అన్న జ్ఞానము కలిగిన వాడు, అలా అన్నవాన్ అన్నాదహ అన్నమును తినేవాడు అవుతాడు. వీడికి ఏం జరుగుతుందిట? ప్రజయా పశుభి బ్రహ్మ వర్చసేన మహాన్ భవతి. సంతానము, పశువులు, బ్రహ్మ తేజస్సు కలిసి మహాపురుషుడు అవుతున్నాడయ్యా, అంటే కీర్తి కలుగుతుందయ్యా అని చెప్పాడు. ఇది అన్నము యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి విషయం. దీనివల్ల ఏమవుతుందంటే బ్రహ్మ సాక్షాత్కారానికి ఒక మార్గాన్ని నిర్దేశించబడుతుంది. కనుక అన్నాన్ని నిందించరాదు, అదొక వ్రతంగా పెట్టుకో. ప్రాణమే అన్నము. ఎందుకంటే ప్రాణరూపమైన అన్నం చేతనే జీవిస్తున్నాం కాబట్టి. అన్నము భుజించున్నది, శరీరంపై ప్రాణాలు ఆధారపడి తెలుసుకున్నవాడు గొప్పవాడు. ఇది అయిన తర్వాత ఏమన్నాడు? అన్నం న పరిచక్షీత తద్వ్రతం. నా పరిచక్షీత, అన్నాన్ని అవహేళన చెయ్యకు, అది వ్రతంగా పెట్టుకో. ఎందుకు? ఆపోవా అన్నం జ్యోతిర్న అన్నాదం. ప్రాణము శరీరము తీసేసేయండి. ఇప్పుడు అన్నము అన్నాదము అనే కాంటెక్స్ట్ లో మనకి మిగిలింది ఏంటి? ఇంతకుముందు యతో వాయుమాని భూవతాన్ని జాయంతే లాగా అన్నం అన్నాదం అనే కాంటెక్స్ట్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు? జలం, ఆపోవా అన్నం. దానికి అన్నాదం ఏమిటయ్యా? జ్యోతి, అంటే అగ్నితత్వము. దేనికి? జలానికి. ఆపోవా అన్నం జ్యోతిర్నాదం, జ్యోతిరన్నాదం. సుజ్యోతి ప్రతిష్ఠితం జ్యోతిష్వాప ప్రతిష్ఠితా తదేతదన్నమన్నేన ప్రతిష్ఠితం. మిగతాన్ని మారవండి, స్టాండర్డ్, మిగతా స్టాండర్డ్. అంటే ఏమిటి? ఇక్కడ ముందున్నది ప్రాణము శరీరము ప్లేస్ లో నీరు, జ్యోతి అంటే వెలుగు, అగ్ని అని పెట్టుకోండి. తేజస్సు అని పెట్టుకోండి. అగ్ని కూడా కాదు, తేజస్సు అని పెట్టుకోండి. మళ్ళీ సేమ్ కాంటెక్స్ట్. జలము తేజస్సుని భుజిస్తుంది, తేజస్సు జలాన్ని భుజిస్తుంది. కనుక దీనిని నిందించకయ్యా అన్నాన్ని అన్నాడు. అన్నము అంటే ఏటైందండి ఇప్పుడు? అన్నము అంటే మనం వండుకునే అన్నం కాదు కదా. ఇంతకుముందు ఏమన్నా ప్రాణము శరీరం అన్నాడు, ఇప్పుడు ఏమన్నా, ఇప్పుడేం చెబుతున్నాడు? ఇప్పుడేం చెబుతున్నాడు? అగ్ని, ఏదండి? నీరు, అగ్ని. నీరు, తేజస్సు. సరే, ఓకే గురు. జలము, తేజస్సు అన్నాడు. అంటే ఏమిటి? అంటే ఇక్కడ రసస్వరూపాన్ని చెప్పాడు మనకి. మిగతా అంతా మామూలు. వీడికి అన్నం వస్తే వల్ల వస్తుంది, జ్ఞానం వస్తుంది, పేరు వస్తుంది, యశస్సు వస్తుంది, పశువులు వస్తాయి, వగైరా వగైరా అన్ని వచ్చేస్తాయి అన్నాడు. అయిన తర్వాత ఏమన్నాడు?
అన్నం బహుకుర్వీత తద్వ్రతం. అన్నం బహుకుర్వీత తద్వ్రతం. పృథివీవా అన్నం ఆకాశాదన్నాదః. పృథివ్యామాకాశః ప్రతిష్ఠితः. ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత. తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం. మళ్ళీ సేమ్. ఆకాశం ఒక సైడు, పృథివీ ఒక సైడు. ఇది దీన్ని తింటోంది, ఇది దీన్ని తింటోంది, కనుక రెండు అన్నములే అన్నాడు. ఇది తెలిస్తే మళ్ళీ ప్రజయ పశువీర్ బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా అని కీర్తిని పొందుతాడయ్యా అని చెప్పాడు. అంటే ఈ అనువాకంలో ఏం చెప్పాడు అనమాట? పృథివీ ఆకాశాలకు అన్న రూపాన్ని వివరించబడింది. అందుకని ఏం చెప్పాడు మనకి ఇక్కడ? అన్నం బహుకుర్వీత అంచేత అన్నమును బాగుగా వృద్ధి చేయండి. ఎందుకు? అన్నం అంటే సమస్త పదార్థాలు భూమి నుండే ఉత్పన్నమవుతున్నాయి. ఇవి ఎక్కడ విలీనమవుతున్నాయి అంటే పృథివిని తనలో విలీనం చేసుకుని ఆకాశం. పృథివి ఎక్కడుందండి? ఆకాశం పై, ఆకాశాన్ని ఆవరించి పృథివి ఉంది, కనుక అన్నమును భోజించేదేదే ఆకాశం. అలాగే ఇది లైవ్ అయిపోతే ఆకాశాన్ని, ఇది ఆకాశాన్ని భుజిస్తుంది. ఇట్లా పరస్పరాశ్రితములై ఉన్నాయి. ఈ అన్న రూపముగా రెండు అన్నాలుగానే మారుతుంది. ఎందుకంటే తినేది, తినబడేది అన్నము, కనుక అన్ని అన్న రూపములే. అందుకని ఏం చెప్పాడు? న కంచన వసతౌ ప్రత్యాచక్షీత తద్వ్రతం తస్మాద్యయాకయా చ విధయా బహ్వన్నం ప్రాప్నుయాత్. రాధ్యాస్మా అన్నామి మిథ్యాచక్షతే ఏతద్వై ముఖతో నగుం రాద్ధం అని ఇట్లా మనకి చెబుతూ ఉంటాడు. అంటే తన ఇంటికి వచ్చిన ఏ అతిథి వచ్చినా సరే అనలేబ అనకుండా నా ప్రత్యక్షీత, ప్రతికూలమైన సమాధానం చెప్పకు. తద్వ్రతం, గృహస్థుకి ఇది వ్రతంగా ఆచరించాలి. తస్మాత్, ఆ అతిథి సత్కారం కొరకు యయాకయాచ విధయా, ఏదో విధంగా బహు అన్నం ప్రాప్నుయాత్. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, సంపాదించి పెట్టు. ఎవడైనా అతిథి వస్తే వాడికి పెట్టు. ఎందుకంటే సద్గృహస్థుడు తన ఇంటికి వచ్చిన అతిథితో అన్నం ఆరాధి ఇతి. ఏం చెప్పాలట? అయ్యా అన్నం సిద్ధంగా ఉంది రండి అని చెప్పాలట. కూర్చో, ఇప్పుడే వెళ్ళి ఎవరు తీసుకొస్తారు కాదు. అన్నం సిద్ధంగా ఉంది, అది ఎట్లా పెట్టాలట? ప్రేమగా పెట్టాలట. ఇది ఇలా సిద్ధం చేయబడిన అన్నమును, ఏతద్రాద్ధం, అన్నం, ఈ సిద్ధం గావించిన అన్నమును పెడుతున్నాడు. అలాంటి దాత అయిన గృహస్థుకి ముఖతః అన్నం రాధ్యతే, అతనికి ఎల్లప్పుడూ అన్నం పుడుతూనే ఉంటుంది అన్నాడు. అంచేత ఎవడు బాగా పెడతాడో వాడికి అద్భుతంగా పుడుతుంది, ఎవడు కొంచెం కొంచెంగా పెడతాడో, మధ్యస్థంగా పెడతాడో వాడికి మధ్యస్థంగా పుడుతుంది, నికృష్టంగా పెట్టేవాడికి నికృష్టంగానే పుడుతుంది అని ఈ ప్రకారంగా ఈ రహస్యాన్ని ఎవడు తెలుసుకుంటాడో ఆ గృహస్థు ఉత్తమమైన మర్యాదపూర్వకమైన శ్రద్ధతో కూడిన అతిథి సేవని చేస్తాడు. ఇక్కడ అతిథి సేవ యొక్క గొప్పతనాన్ని మనకి ప్రస్ఫుటంగా చెప్పారు. ఇలా మనకి ఈ అనువాకాలతో భృగువల్లి అనేది పూర్తవుతుంది. పూర్తి కాలం ఇంకా ఉందండి. ఇట్లా చెప్పుకొచ్చి ఆ స యశ్చాయం పురుషే యశ్చావాదిత్యో స ఏకః స ఏవ స య ఏవం విత్ అస్మాల్ లోకాన్ ప్రేత్య అన్నమయమాత్మానముపసంక్రమ్య ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రమ్య
ఏతం మనోమయమాత్మానముపసంక్రమ్య ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య ఏతమానందమాత్మానముపసంక్రమ్య ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూప్యం అనుసంచరన్ ఏతత్ సామగాయాన్నాస్తే. వాడికి తెలియంగానే వేరే లెవెల్లో ఆనందం కలిగి సామగానాన్ని ఆస్తే, సామగానం చేసి ఆ ఊహు అని వస్తుంది. అంటే ఆ అది అంగీకార సూచకంగా చెప్పేటటువంటి మంత్రం అని. సహ ఆ పరమాత్మ ఈ మానవుడు ఉన్నట్టు వాడే, ఆ సూర్యుడు ఉన్నట్టు వాడు ఇట్లా ఎవరెవరు ఎట్టట్టు ఉన్నాడు అని చెప్పి, అలాంటి మానవుడు ఇహలోక పరిత్యాగానంతరము ఏతమన్నమయమాత్మానుపసంక్రమ్య అన్నమయమాత్మను పొందుతుంది, అది మనోమయాత్మని పొందుతుంది, అది విజ్ఞానమయాత్మని పొందుతుంది, అది ఆనందమయాత్మని పొందుతుంది. అలా పొందినప్పుడు తన ఇష్టానుసారముగా భోగాల్ని అనుభవించి ఇష్టమైన రూపములు ధరించి అన్ని లోకాలు సంచరిస్తూ అంటే సర్వవ్యాపకమైనటువంటి వాడవుతాడు. సర్వవ్యాపకమైనది ఏమిటయ్యా అంటే పరబ్రహ్మము. వీడెవరయ్యారంటే పరబ్రహ్మతత్వయ్యాడు. కనుక ఆ స్థితిని ఉత్పత్తి స్థితి లయకారకుడైనటువంటి పరమానంద స్వరూపమైన ఆ పరమాత్మ అందరిలో ఉన్నవాడు వాడే అనే జ్ఞానం కలుగుతుంది. నేనే అది, అదే నేనే అనే జ్ఞానం కలుగుతుంది. అట్లా సర్వ ప్రాణాంతర్గతుడైనటువంటి సర్వ అంతర్యామి అయిన విలాసితుడు ఆ పరబ్రహ్మమును ఇన్ని రకాలుగా కనపడుతున్నాడయ్యా అని చెబుతూ ఈ జ్ఞానాన్ని కలిగిన వాడు ఈ శరీరాన్ని నుంచి విడిన తర్వాత అన్న ప్రాణ మనో విజ్ఞానమయ ఆనంద రూపములుగా ఉన్న పరమానంద స్వరూపాన్ని తాను ఇక్కడ హా ఊహా ఊహ అని అని అహమన్నం 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 అహమన్నాదు అన్న అంటే నేనే అన్నాని నేనే అన్నాదాన్ని అని తెలుసుకుంటాడు. భుజించబడేది భోక్తని తినేది నేనే, తినబడేది నేనే అనేటువంటి తెలుసుకున్న తర్వాత ఇంకేముంది వాడికి? వాడికి ఏ భయము లేదు. అహం విశ్వం భువనమభ్యభవాం అని నేనే అన్నమును అన్న భోక్తని అన్నీ నేనే అని తెలుసుకుని సమస్త ప్రపంచము అంతటికీ కూడా నేనే కారణం. అంటే హిరణ్యగర్భునికి పూర్వం దేవతల కంటే పూర్వమే ఉన్న అమృతమునకు నేనే కారణము అని తెలుసుకుంటాడు. ఈ విధంగా మనము భృగువల్లి అనేటటువంటి అనువాకాన్ని ఎంత వీలైతే అంత చేతనైనంతలో చదువుకున్నట్లు నటించాము అని మాత్రమే చెప్పుకుంటూ ఇక్కడికి ఆపేద్దాం. ఒక్కసారి నిద్రపోయారేమో అని. లేదు లేదు మహోదయ. బాగా చెప్పారు గురువుగారు. నాకు అది చదివితే అర్థం కాలేదు, ఎందుకు ఇది సంపూర్ణ సమాధానం అన్నది ఇప్పుడు మీరు చెప్పటం వల్ల అర్థమైంది. పోన్లే అమ్మా. వింటున్నాను సార్. ఓకే ఓకే. ధన్యవాదం మహోదయ, చాలా చక్కగా వివరించారు, మాకు బాగా అర్థమైంది. నేనేం చెప్పలేదండి. అక్కడ అక్కడ ఉన్నది నేను లౌడ్ స్పీకరే పుంగి. ఏది ఎలా అనుకున్నా కానీ మాకు మీరు వివరణంగా చెప్పారు కాబట్టి మాకు అర్థమైంది మీ ద్వారా. సరే, చాలా సంతోషం. రికార్డింగ్ వింటే నిద్రపోతావు కానీ లైవ్ గా చూస్తే వండర్ఫుల్. ఇది సత్యం, ఇది సత్యం. అది కాదు అంటే మళ్ళీ ట్రాంకులైజర్లు అవి వేసుకుని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఫ్రీగా హాయిగా అందరికి నిద్ర పుచ్చే ప్రయత్నం చేస్తున్నాం మనం. జరుగుతుంది. చాలా బాగుంది సార్, టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఇంకా మొత్తం మీరు సెకండ్ సెమిస్టర్ సిలబస్ లో వేదాంత సారం చదివితే అట్లాగే ఈ యోగ దర్శనం కూడా చూస్తే ఈ 4 కలిపి ఒక కాంప్రహెన్షన్ వస్తుందండి మీకు.
గురువు గారు మేము కొంతమంది ఉన్నాం కదా, సెకండ్ సెమిస్టర్ కూడా జులైలో రాస్తున్నాం. మాకు వేరేగా వన్స్ అ వీక్ మీరు మిగతా టాపిక్స్ కవర్ చేస్తే చాలా బాగుంటుంది. ఏదమ్మా ఏది? అదే ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ లో కొన్ని లేవు కదా, మేము లాస్ట్ ఇయర్ రాయాల్సింది రాయలేదు. ఎంతమంది రాయలేదు? నాకు తెలిసింది 4